హలో ఫ్రెండ్స్, హైదరాబాద్లో మరో మెగా రెసిడెన్షియల్ రెవల్యూషన్ మొదలు కాబోతోంది. కూకట్పల్లిలో ఏకంగా 17 భారీ టవర్లు, 3700కు పైగా ఫ్లాట్స్, 27 ఎకరాల్లో మెగా గేటెడ్ కమ్యూనిటీ రాబోతోంది. క్యాండ్యూర్ డెవలపర్స్ ఇంకా జీఓసీఎల్ ల్యాండ్ ఇప్పుడు హైదరాబాద్ రియల్ ఎస్టేట్లో హాట్ టాపిక్గా మారిపోయాయి. అసలు ఈ ప్రాజెక్ట్ లొకేషన్ ఎక్కడ? ఫ్లాట్ ధరలు ఎంత ఉండొచ్చు? ఇది ఇన్వెస్ట్మెంట్కి ఎంతవరకు వర్తి? ఈ వీడియోలో పూర్తి వివరాలు చూద్దాం. హైదరాబాద్లో ప్రముఖ రియల్ ఎస్టేట్ డెవలపర్ అయిన క్యాండ్యూర్ డెవలపర్ అండ్ బిల్డర్స్, జీఓసీఎల్ కార్పొరేషన్ ఇంకా స్క్వేర్ స్పేసెస్ బిల్డర్స్తో కలిసి కూకట్పల్లిలో ఒక భారీ హైరైజ్ టౌన్షిప్ ప్రాజెక్ట్ ప్లాన్ చేస్తోంది. ఈ ప్రాజెక్ట్ కోసం ఇప్పటికే ప్రిలిమినరీ అప్రూవల్స్ కూడా ఫైల్ చేసినట్లు సమాచారం. ఈ ప్రాజెక్ట్ స్కేల్ చూస్తే నిజంగా షాక్ అవుతారు. టోటల్ ల్యాండ్ దాదాపుగా 27 ఎకరాలు, మొత్తం టవర్లు 17, ఫ్లోర్స్ అంటే G+20 నుంచి G+26 వరకు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. మొత్తం ఫ్లాట్ సుమారుగా 3721 యూనిట్లు. అంటే కూకట్పల్లిలో ఇప్పటి వరకు వచ్చిన ప్రాజెక్ట్స్లో నంబర్ ఆఫ్ అపార్ట్మెంట్స్ పరంగా చూసినప్పుడు ఇది బిగ్గెస్ట్ గేటెడ్ కమ్యూనిటీ కాబోతోంది. ఈ ప్రాజెక్ట్ ఐడియల్ చెరువు ల్యాండ్ బెల్ట్ దగ్గర వస్తోంది. ఇది హైదరాబాద్లో అత్యంత వాల్యుబుల్ అర్బన్ ల్యాండ్ పార్సల్స్లో ఒకటి. ఈ లొకేషన్ నుంచి హైటెక్ సిటీ, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, కేపీహెచ్బి, మూసాపేట్, ముంబై హైవే చాలా దగ్గరలో ఉంటాయి. మెట్రో కనెక్టివిటీ కూడా పెద్ద అడ్వాంటేజ్ అవుతుంది. అందుకే ఈ ప్రాజెక్ట్ పైన బయ్యర్స్, ఇన్వెస్టర్స్ చాలా ఫోకస్ చేస్తున్నారు. సాధారణంగా ఇప్పుడు బిగ్గెస్ట్ టౌన్షిప్ ప్రాజెక్ట్స్ అన్నీ కూడా కోకాపేట్, తెల్లాపూర్, కొల్లూరు వైపు వస్తూ ఉన్నాయి. కానీ ఈ ప్రాజెక్ట్ మాత్రం ఆల్రెడీ డెవలప్డ్ అర్బన్ ఏరియా అయిన కూకట్పల్లిలో రావడం బిగ్గెస్ట్ హైలైట్. ఇంత పెద్ద ల్యాండ్ పార్సల్ సిటీ కోర్ ఏరియాలో దొరకడం చాలా రేర్. ప్రస్తుతం మార్కెట్ సమాచారం ప్రకారం ఈ ప్రాజెక్ట్లో 3 BHK ఫ్లాట్స్ సుమారుగా 1560 స్క్వేర్ ఫీట్ల నుంచి 4 BHK ఫ్లాట్స్ సుమారుగా 2200 స్క్వేర్ ఫీట్ వరకు ఉండొచ్చని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ప్రీమియం ఫ్యామిలీ సెగ్మెంట్స్ను టార్గెట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే ఇనిషియల్ మార్కెట్ ఎస్టిమేట్స్ ప్రకారం ఫ్లాట్ ప్రైజెస్ 1.17 కోట్ల రూపాయల నుంచి 1.65 కోట్ల రూపాయల వరకు ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. అయితే అఫీషియల్ ప్రైజింగ్ ఇంకా ప్రకటించలేదు. ప్రాజెక్ట్ లాంచ్ అయ్యే సమయానికి రేట్లు మారే అవకాశం ఉండొచ్చు. కొన్ని రిపోర్ట్ల ప్రకారం ఈ ప్రాజెక్ట్లో 8 ఎకరాల సెంట్రల్ కోర్ట్ యార్డ్ ఉండొచ్చని చెప్తున్నారు. అయితే ఈ ప్రాజెక్ట్ పైన కొన్ని కన్సర్న్స్ కూడా ఉన్నాయి. కూకట్పల్లి ట్రాఫిక్ ఇప్పటికే భారీగా ఉంటోంది. 3700 ఫ్లాట్లు అంటే ఫ్యూచర్లో వెహికల్ లోడ్ భారీగా పెరిగే అవకాశం ఉంటుంది. వాటర్ డిమాండ్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రెషర్ కూడా పెరగొచ్చు. ఈ ప్రాజెక్ట్ లాంచ్ అయితే కూకట్పల్లి రియల్ ఎస్టేట్ ప్రైజెస్ పైన పెద్ద ఇంపాక్ట్ పడే అవకాశం ఉంది. అలాగే జీఓసీఎల్ ఐడియల్ చెరువు ల్యాండ్ బెల్ట్ మొత్తం ఫ్యూచర్లో కొత్త ప్రీమియం రెసిడెన్షియల్ జోన్గా మారొచ్చని ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. ఇది కంప్లీట్ అయ్యేసరికి కూకట్పల్లి స్కైలైన్ మారిపోవచ్చని అంచనా వేస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ గురించి మీ ఒపీనియన్ ఏంటి? ఇన్వెస్ట్మెంట్కి ఇది గుడ్ ఆప్షన్ అవుతుందా? కామెంట్స్లో మీ ఒపీనియన్ తెలియజేయండి. ఇలాంటి మరిన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంకా రియల్ ఎస్టేట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.